హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీ మనసుకు నచ్చే ఒక కథను చెప్పబోతున్నానండి. ఇది ప్రముఖ రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి కథ 'అనురాగ తోరణం'. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, ప్రియమైన శ్రీవారికి లక్ష్మి నమస్కరించి వ్రాయినది. నేను రాత్రంతా బాగా ఆలోచించాను. ఒక్కసారి మన పెళ్ళి అయిన ఈ 10 సంవత్సరాల నుంచి మనం గడిపిన జీవితం, ఈ సంసారంలో నేను పొందిన సుఖం, ఆనందం ఏమిటో, ఇందులో నేను పడిన శ్రమ ఏమిటో కూలంకషంగా నాలో నేనే తర్కించుకొని చర్చించుకున్నాను. కానీ డబ్బు సంపాదించటం నాకు చేతకాని మాట నిజమే. కానీ నా శరీర శక్తితో మీ సంపాదనలో ఎంత భాగం కూడబెట్టేట్టు చేయగలిగానో నా ఒక్కదానికే తెలుసు. అది మీకు గుర్తు చేయటం నన్ను నేనే కించపరుచుకోవటం అని భావిస్తున్నాను. పని పాట లేకుండా కూర్చుని తింటూ నీకు కష్టం తెలియటం లేదు అని మీరు మాటిమాటికి విసుక్కుంటుంటే నేను విని భరించటం, నన్ను కాదులే అని ఊరుకోవటం నాకు శక్తికి మించిన పని అవుతోంది. పని పాట లేకుండా ఊరికే కూర్చొని మీరు ఎంతో కష్టపడి ఆర్జించిన సొమ్ముని నష్టపరుస్తున్నాననే బాధ మీకు వద్దు. మీరు రోజుకి కనీసం 1-2 సార్లైనా పుట్టింటికి పో అని కసరటం కూడా నేను సహించలేకుండా ఉన్నాను. నా పుట్టింటి వారికి నన్ను భరించే శక్తి లేదని, మా అన్నయ్య చాలా అప్పుల్లో ఉండి నానా బాధలు పడుతున్నాడని మీకు తెలుసు. తెలిసి కూడా నన్నిలా ఎందుకు కించపరుస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఈ ఇంట్లో భార్యగా నా గౌరవం నాకు లేనప్పుడు నేను ఉండటం అనవసరం అనిపిస్తోంది. కాబట్టి వెళుతున్నాను. మీ ఇంటిని, మీ పిల్లల్ని మీకు అప్పచెప్పి వెళ్తున్నాను. మీరు నా చేతికి మొదటి తేదీన ఇచ్చిన జీతంలో 150 రూపాయలు మిగిలాయి. అవి బీరువాలో ఎర్ర పూసల పర్సులో ఉంచాను. ఇన్నాళ్ల నుంచి మీ పోషణలో బ్రతుకుతూ మిమ్మల్ని ఏమాత్రం సుఖపెట్టలేకపోతున్నందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. నా అశక్తతని నన్ను మన్నించండి. ఇట్లు లక్ష్మి. సెలవు. ఆ ఉత్తరం చదవగానే వివేకానందకి ఒళ్ళు మండిపోయింది. పళ్ళు పటపట కొరికాడు. స్టూపిడ్, రాస్కెల్, ఈడియట్. తలనొప్పితో ఇంటికి వస్తే ఈరోజే ఈవిడికి వెళ్ళిపోవడానికి తీరుబడి అయింది కాబోలు. పని పాట లేకపోతే బుద్ధి ఇలాగే వెర్రి తలలు వేస్తూ ఉంటుంది. చచ్చి చెడి ఆఫీసులో నానా ఒత్తిడిలకు గురై వేదన అంతా భరించి జీతం తెచ్చి ఆవిడ చేతిలో పోస్తే తిని కూర్చొని ఇట్లా ఆలోచించకపోతే ఇంకేం చేస్తుంది? 1 రూపాయి బయటకు వెళ్ళి సంపాదిస్తే తెలుస్తుంది. ఆ ఉత్తరం కసిగా ముక్కలు ముక్కలు చేసి క్రింద వేసి నలిపి బూటు కాలితో అవతలికి తోశాడు. వెళుతుంది. అహానికి ఏం లోటు లేదు. ఆత్మాభిమానం, బోడి అభిమానం. తనకే ఉంది ఆత్మాభిమానం ఏనుగంత. కానీ ఎవరు వెళ్ళబోస్తారు? ఆఫీసులో ఆఫీసర్ ముందు నుంచుంటే ఆ ఏనుగంత అభిమానం కూడా చీమంత అయిపోతుంది అనుకుంటూ ఫ్లాస్కు తీసుకొని రోడ్డుకి చివర ఉన్న హోటల్కి వెళ్ళి కాఫీ తెచ్చుకున్నాడు. అతను గ్లాసులో పోసుకొని తాగుతుండగా ఆటలకి వెళ్ళిన పిల్లలు పరిగెత్తుకు వచ్చారు. నాన్న, అమ్మ ఎక్కడా? ఊరు వెళ్ళింది. ఊరా? ఏ ఊరు? మాకు చెప్పలేదే. రవి బుక్కమొహం వేశాడు. నన్ను తీసుకువెళ్ళలేదు ఊ అని మాధవి రాగం లంకించుకుంది. వివేకానంద కూతురి వీపు మీద ఒక్కటి చరిచాడు. వెధవగోలని. అల్లరి చేయకుండా వెళ్ళి అన్నం పెట్టుకుని తిని పడుకోండి, పోండి. మాధవి ఏడుపు టక్కున మింగేసింది. రా, అన్నం తిందాం. రవి చెల్లెలు చెయ్యి పట్టుకుని లాక్కెళుతూ అక్కడి నుండి పారిపోయాడు. పిల్లల్ని వదిలిపెట్టి వెళుతోందట. బోడి తెలివితేటలు. పని పాట లేకుండా పుస్తకాలు చదివి, వెధవ పుస్తకాలు.
అసలు ఈ రోజుల్లో పని పాట చేసుకుంటూ లక్షణంగా ఉండే ఆడాళ్ళకి మతులు చెడగొట్టి వెర్రి వేషాలు నేర్పేది ఈ పుస్తకాలే. తా చెడ్డకోతి వనమంతా చెరిచిందని వంటి నిండా పనిలేని మహాతల్లులు ఊసుపోక ఏదేదో రాస్తే వీళ్ళు అది చదివి ఊరుకోకుండా తల నిండా పైత్యం ఎక్కించుకొని అసంతృప్తులు రగిలించుకోవడం. ఇప్పుడు ఈవిడకి ఏం తక్కువ చేశానని అన్నీ లక్షణంగా భోజనం, టిఫిన్లు, కాఫీ, పైనుంచి పుస్తకాలు, వారానికో సినిమా, ఇంకా అల్లికలంటూ దారాలంటూ ఆ వైరు బ్యాగులకి అదో ఖర్చు. ఈ పెట్టిందంతా పోయింది. ఏదో చిరాకులో విసుక్కుంటే ఈవిడిగారి అభిమానం సింగినాదంట. వెళ్ళమను, ఆ అభిమానమే అన్నం పెడుతుంది, సినిమాలు చూపిస్తుంది, పండగకి కొత్త చీరలు కొనిస్తుంది. నెల రోజులు భర్త అనేవాడు కంటికి కనిపించకుండా ఉంటే తెలుస్తుంది, పని పాట లేకపోతే సరి. వివేకానంద వెంటనే కూర్చుని బావమరిదికి ఒక ఉత్తరం రాసేశాడు. పాండురంగానికి, మీ చెల్లెలు నాతో చెప్పకుండా నీ దగ్గరికి వచ్చేసింది. ఈ అవమానం నేను సహించలేను. నాతో చెప్పకుండా వెళ్ళింది కాబట్టి ఇక నా ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టడానికి వీల్లేదు అన్నానని చెప్పు. నేను డైవోర్స్కి అప్లై చేస్తున్నాను. నా పిల్లలు నేను క్షేమం. ఇట్లు వివేకానంద. ఆ ఉత్తరం రాసి అతను బట్టలు మార్చుకున్నాడు. తలనొప్పిగా ఉండటం వల్ల ఆకలి వేయలేదు. రేపు ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది. ఉదయం త్వరగా లేవాలి. అతను అరచేతిలో గెడ్డం రాచుకున్నాడు. ఈ వెధవ గెడ్డం ఒక్కరోజు చేసుకోపోతే ముఖాన్ని బూచాడులా మారుస్తుంది. వెధవ గోల, వెధవ సంత. ఆఫీసులో క్రాక్ అందరే తన ప్రాణానికి. ఒక్కరైనా సరైన వాళ్ళు దొరకలేదు. ఈవిడు గారు వెళితే ఇక్కడ తన జీవితం ఏమీ ఆగిపోదు. పని మనిషి ఎలాగో ఉంది, భోజనానికి హోటల్ ఉంది. తనకేం, ఆవిడే గడ్డి తిని మళ్ళీ ఏడుస్తూ ఉత్తరాలు రాస్తుంది వస్తానని. వివేకానందకి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఒకటే కలలు. ఒక పక్క లక్ష్మి ఏడుపు. ఏదో వెళ్ళాను కదా అని నన్ను అసలు ఇంటికి రానియకుండా చేస్తారా? ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. నోరు మూసుకుని పో, నా గుమ్మం ఎక్కకో అంటున్నాడు తను. ఏమయ్యా వివేకానంద, మీ భార్యాభర్తల పోట్లాటలు తర్వాత, ముందు ఆ ఫైల్ ఇలా ఇవ్వు, సంతకాలు పెట్టాలి. ఆఫీసర్ అరుస్తున్నారు. వస్తున్నా సార్, ఎంతో వినయంగా అన్నాడు. నన్నేం చేయమంటారు? ఇదే సందని అడుగుతోంది లక్ష్మి. నోరు మూసుకుని పో, తను ఆఫీసర్ లాగానే అరుస్తున్నాడు. ఏమిటయ్యా, వస్తున్నావా లేదా? ఆఫీసర్ గారు గావుకేక. వస్తున్నా సార్, మళ్ళీ వినయంగా జవాబు. నాన్న పిల్లలు పరిగెత్తుకు వచ్చారు. నువ్వేమిటయ్యా సంసారాన్నంతా ఆఫీస్కు రప్పించావు? ఏమిటి ఈ న్యూసెన్స్? ఈ ఆఫీసర్ గట్టిగా గద్దించాడు. మాధవి, రవి, మీరు ఇంటికి పొండి, మేము వెళ్ళాం. చాక్లెట్లు కొనిస్తేనే వెళ్తాం. వాళ్ళ మొండితనానికి ఒళ్ళు మండిపోయింది వివేకానందకి. గట్టిగా అరిస్తే ఆఫీసర్ తిడతాడేమోనని భయం. నిద్రలో కూడా ఆవేశంతో, ఆగ్రహంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయిన వివేకానంద లేచి కూర్చున్నాడు. తెల్లవారుజామున 3 గంటలయ్యింది. రాత్రి భోజనం లేకపోవడంతో తలనొప్పి ఇంకా ఎక్కువయ్యింది. మళ్ళీ నిద్ర రాలేదు. అలాగే పడుకున్నాడు. తెల్లవారింది. పని మనిషి వచ్చింది. హోటల్కి పంపి కాఫీ, టిఫిన్ తెప్పించాడు. అమ్మగారు నాకు చెప్పకుండా ఊరెప్పుడు వెళ్ళారయ్యా? ఎప్పుడు వస్తారు? మళ్ళీ నాకు తెలియదు చూడు. నీకు 25 రూపాయలు ఎక్కువ ఇస్తాను, కానీ పిల్లలకి నీళ్లు, పొద్దుట భోజనం అంతా చూడు అన్నాడు. అట్టాగేనండయ్యా, అట్టాగే, పని మనిషి ఎంతో సంబరంగా అంది. పని మనిషి ముఖంలో ఆనందం చూసేసరికి
వివేకానందకి గర్వంతో ఛాతీ పైకి వచ్చింది. కానీ డబ్బు పారేస్తే మనుషులకేం కొదవా అనుకున్నాడు. పని మనిషి చకచక ఆ పనంతా చేసేసింది. పిల్లలు స్కూల్కు వెళ్ళిపోయారు. వివేకానంద హోటల్లో భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. 3 రోజులు గడిచాయి. వివేకానందకి ఆఫీసులో ఇన్స్పెక్షన్ గొడవలో టైం తెలియడం లేదు. ఆ పూటే ఇన్స్పెక్షన్ ముగిసింది. అతనికి అమ్మయ్య అనిపించింది. అతను ఇంటికి వచ్చేసరికి బావమరిది వచ్చి ఉన్నాడు. అతన్ని చూస్తేనే వివేకానందకి చిరాకు పుట్టుకొచ్చింది. ఆ బట్టలేమిటి, ఆ మాసిన గడ్డం ఏమిటి, కాస్త నీట్గా రాకూడదు? ఆయన వివేకానందను చూస్తూనే మొదలెట్టాడు. ఇదిగో ఆనందు, లక్ష్మి నా దగ్గరికి వచ్చిందని రాశావు. అది నా దగ్గరికి రానేలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది అసలు? అసలే నీరసంగా అలసటగా ఉన్న వివేకానందకి ఆయన గాబరా చిరాకు పుట్టించింది. అనవసరంగా నాటకాలు ఆడకండి. నా దగ్గరేం సాగవు మీ నాటకాలు. మీ దగ్గరికి రాకపోతే ఎక్కడికి వెళుతుంది? అదే నాకు తెలియటం లేదు. అసలు ఏమైంది మీ ఇద్దరికి అని అడిగాడు. ఏమీ కాలేదు. మీ చెల్లెలు గారికి పని పాట లేక బుర్రలో వేపకాయంత వెర్రి పుట్టింది. మీ దగ్గరికి వస్తున్నానని రాసింది. నా గడప దాటిన తర్వాత ఏమైనా నాకు అనవసరం. పాండురంగం వివేకానంద చొక్కా పట్టుకున్నాడు. ఏమిట్రా వాగుతున్నావు? పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు కాపురం చేసి 2 పిల్లల తల్లి అయిన భార్య గురించి నీకేం పట్టలేదా? అయితే నువ్వే దాన్ని ఏదో చేసి ఉంటావు. ఏమీ ఎరగని నంగనాచిలా నాకిలా ఉత్తరం రాసి ఉంటావు. అప్పటికే వివేకానంద అతని బలవంతంగా వదిలించుకున్నాడు. అనవసరమైన వాగుడు వాగొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళు. నా చెల్లెలు ఏమైంది చెప్పు. నాకు తెలియదంటే వినవేం? అంత తెలియకుండా ఏం చేస్తున్నావు? ఏమిటండి వివేకానందం గారు, ఏమైంది? పక్కింటి ఆయన వచ్చాడు ఈ గొడవకి. వివేకానందం నోరు తెరవకముందే ఆయనకి ఎదురెళ్ళి పాండురంగం చేతులు తిప్పుతూ అంతా చెప్పేశాడు. పక్కింటి ఆయన వెనకే భార్య పిల్లలు వచ్చారు. వీళ్ళు రావటంతో ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వాకిట్లోకి వచ్చి నిలబడి చూస్తున్నారు. వివేకానందంకి పొడుచుకు చావాలన్నంత అవమానం అనిపించింది. క్షణంలో లక్ష్మి ఎక్కడికో వెళ్ళిపోయిందనే వార్త గుప్పుమంది. అయ్యో, మాకు ఇంతవరకు తెలియనే తెలియదు అంటూ బుగ్గలు నొక్కుకున్నారు అందరూ. వీడు మనుషా పశువా అండి? పిల్ల వెళ్ళిపోయిందంటే నాకు అనవసరం అంటాడేంటి? పాండురంగం అరుస్తున్నాడు. ఊరికే మాటలు విసురుకోకండి. అసలు ఏమైంది? ఏమైనా తగాదా పడ్డారా అని పక్కింటి పెద్దాయన అడిగాడు. ఏమంత తగాదా పడలేదు. తనే ఒళ్ళు బలిసి వెళ్ళిపోయింది అని చెప్పాడు వివేకానంద. అదుగో చూశారా? పాండురంగం తెంచుకోపోయిన పోట్ల గిత్తలా చూశాడు. లక్ష్మి అసలు ఎప్పుడు వెళ్ళింది? ఇంట్లో ఎంత డబ్బు తీసుకువెళ్ళింది అనే చర్చలు ఆరా అందరిలో ప్రారంభమైనాయి. కట్టుబట్టలతో వెళ్ళింది. బీరువాలో ₹1 కూడా తీసుకువెళ్ళలేదు. అంటే ఏమై ఉంటుంది? ఏ రైలు కిందనో పడి ఉంటుందేమో. పాండురంగం బావురుమన్నాడు. ఏమోనండి, నిన్ననే సికింద్రాబాదులో రైలు కింద పడి యువతి దుర్మరణం అనే వార్త ఉంది. ఎవరో తెలియటం లేదట. పక్కింటి ఆవిడ పరిగెత్తుకెళ్ళి పేపర్ పట్టుకొచ్చింది. హాస్పిటల్కి వెళ్ళి కనుక్కుందాం పదండి, ఎందుకైనా మంచిది. పోలీస్ రిపోర్టు కూడా ఇస్తే నయం. పక్కింటి ఆయన పెద్దరికం నెత్తిన వేసుకుని సలహా ఇచ్చాడు. పాండురంగం ఆయనతో వెళ్ళబోతూ ఎర్రబడిన కళ్ళతో అన్నాడు. ఊరే వివేకానందం, నా చెల్లెలికి ఏమైనా అయ్యిందో
నీ రక్తం తాగుతాను జాగ్రత్త అంటూ ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు. వివేకానంద లోపలికి వచ్చాడు. అతనికి ఆగ్రహం తగ్గిపోయింది. పడక్కుర్చీలో ఉస్సురంటూ కూర్చున్నాడు. ఈ ఆఫీస్ ఇన్స్పెక్షన్ పుణ్యమా అని 3 రోజుల నుంచి నిద్రాహారాలు లేవు. హోటల్ భోజనం పడక కడుపంతా ఎలాగో ఉంది. దానిపైన ఈ గలాట ఒకటి. అతనికి లక్ష్మి పుట్టింటికి వెళ్ళలేదంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంతలో నాన్న, అమ్మ ఏమైంది? ఊహ తెలిసిన పిల్లలు ఏడుపు లంకించుకున్నారు. మీరు ఏడ్చారంటే తంతాను అన్నాడు. పిల్లలు అక్కడి నుంచి దొడ్లోకి వెళ్ళి ఏడవసాగారు. పక్కింటి ఆవిడ వాళ్ళని తన ఇంట్లోకి తీసుకెళ్ళింది. పని మనిషికి జ్వరం వచ్చిందంట, నిన్నటి నుండి రావటం లేదు. అతని తల బ్రద్దలైపోతుంది. అన్నీ సమస్యలే, అడుగడుగునా బాధలే. సాయంత్రం అయింది. లక్ష్మి జాడ తెలియలేదు. అతిథులు వచ్చారు, పరామర్శలు చేశారు, ఏదేదో అంటున్నారు. అతనికి అన్నీ వినే ఓపిక కూడా లేదు. 2 రోజులు గడిచాయి. వివేకానందం ఆఫీసులో తలెత్తుకోలేకుండా ఉన్నాడు. సెలవు పెట్టేశాడు. అతని ఆవేశం తగ్గిపోయింది. లక్ష్మి ఏమైంది? అసలు తను ఏమన్నాడని, ఏమో అవమానం చేస్తున్నానని విసుక్కున్నానని నేను విసుక్కున్నదే కనిపించింది. కానీ తనకు తెచ్చిన చీరలు, చూపించిన సినిమాలు, చేయించిన నగలు ఇవన్నీ తనకి అవసరం లేనట్లు వదిలేసి ఎలా వెళ్ళిపోయింది? ఇవన్నిటికంటే ఇంకేం కావాలి? మరో 2 రోజులు గడిచాయి. ఇంకా లక్ష్మి జాడ తెలియలేదు. బాధతో వివేకానందం అలాగే తలవాల్చి పడుకున్నాడు. ప్లీజ్, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ ఇంకొక భాగం ఉందండి. ఈ కథ పెద్ద కథ, అందుకని ఫస్ట్ భాగాన్ని ఒక్కదాన్నే పెడుతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.